నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం తిమ్మపురం గ్రామంలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో గత 2 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. దీంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దృష్టికి చేరడంతో ఆయన వెంటనే స్పందించారు. ఉదయం స్థానిక మండల నాయకులను పాఠశాలకు పంపించి పరిస్థితిని స్వయంగా పరిశీలింపజేశారు. అంతేకాకుండా విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్షణమే నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయించారు. బోరు ఏర్పాటు పూర్తయ్యే వరకు ట్యాంకర్ల ద్వారానే నిరంతరం నీటిని అందిస్తామని పాఠశాల కమిటీ చైర్మన్కు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతేకాదు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా జియాలజిస్టును పంపించి 1 కాదు 3 నుంచి 4 బోరు పాయింట్లను గుర్తించాలని ఆదేశించారు. పాయింట్లు ఖరారైన వెంటనే బోరు తవ్వకం చేపడతామని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థినులకు నీటి కొరత లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేసినట్లు కంబదూరు నాయకులు శ్రీరాములు తెలిపారు. ఇలాంటి తాజా స్థానిక వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ అదే పర్మనెంట్ అనుకోకూడదు కదా, మళ్ళీ రేపు నీళ్ళు కంటిన్యూగా పంపించారా ట్యాంకరు? తిమ్మాపురం గ్రామము, కమ్మదూరు మండలము, మరి కళ్యాణదుర్గం నియోజకవర్గం అయిన మా సురేంద్రబాబు గారు ఈరోజు మా రెసిడెన్స్ స్కూల్లో నీళ్లు లేవని ఇమ్మీడియట్గా కమ్మదూరు నాయకులకు మరి తిమ్మాపురం ఉండే నాయకులందరికీ అలర్ట్ చేసి ఇమ్మీడియట్గా సర్వే చేయించి జియాలజిస్ట్ని పంపించేసి దాన్ని అంతా ఇప్పుడు బోర్కి ఏర్పాట్లు చేస్తున్నారు. అందువల్ల అప్పటి వరకు కొరత లేకుండా నీళ్లు ట్యాంకర్లు పెట్టి నీళ్లు కూడా సప్లై చేసేదానికి ఏర్పాటు చేసినారు. అందువల్ల మా ఎమ్మెల్యే గారికి మా తిమ్మాపురం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తిమ్మాపురం గ్రామము, కమ్మదూరు మండలము. ఈరోజు మార్నింగ్ ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి నాకు ఫోన్ రావడం జరిగినది. ఎమ్మెల్యే గారు చూసి ఈరోజు మీ ఊర్లో ఇట్లా స్కూల్లో కొరత ఉంది, నీళ్ళ సమస్య పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఆయన నన్ను అడిగారు. అవును సార్, ఇన్నటి నుంచి ఇబ్బంది పడుతున్నారు మా ఊర్లోన, మీ దృష్టికి కూడా ఎమ్మెల్యే గారు స్పందించి దాంట్లో పొద్దున అధికార యంత్రాంగం కానీ మమ్మల్ని అందరూ స్కూల్కి వెళ్ళి తగిన ఇమీడియట్గా వాళ్ళకు నీళ్ళు ట్యాంకర్లు వసతి ప్లస్ పిల్లలకి ఇబ్బంది లేకుండా 2 రోజుల వరకు నీటి వసతి, మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసర్ని పంపించి జియాలజిస్ట్ని పంపించి సర్వే చేయించి పాయింట్స్ పెట్టేసి 2 రోజులు వాటర్ సమస్య పర్మనెంట్గా తీరుస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇచ్చి మా ఊరు నాయకత్వాన్ని ప్లస్ అధికారులని మా కందూరు మండల నాయకులని ప్లస్ సార్ వాళ్ళ బంధువులని అందరినీ పంపించి మొత్తము మా ఊరు సమస్య వాటర్ సమస్య రాకున్నట్ల స్కూలు పిల్లలకి ఇబ్బంది కాకున్నట్ల సాల్వ్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల మా పంచాయతీ తరఫున మా కార్యకర్త తరఫున సార్కి కృతజ్ఞతలు చేస్తున్నాం. నేను శ్రీరాములు అంటారు, ఎక్స్ సర్పంచ్. నాకు కంబదూరు క్రియాశీలక కార్యకర్త కంబదూరు మండలంలో 6 గంటలకే నాకు ఒక ఫోన్ వచ్చింది. ఈ ఊరు అని చూస్తే మా ఎమ్మెల్యే గారు, మీరు ఏం చేస్తున్నారు, తిమ్మాపురం గురుకుల పాఠశాలలో మా బాలికల గురుకుల పాఠశాలలో నీళ్ళ సమస్య అయిందంట 2 రోజుల నుంచి. మీరు ఏం చేస్తున్నారంటే మీరు వెంటనే పోయి తిమ్మాపురం స్కూల్ను సందర్శించి అక్కడ సమస్యలు ఏమి, నీ వాటర్ సమస్య ఎందుకు వచ్చింది అని కనుక్కొని మరి వెంటనే దానికి తగిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. ఆదేశానుసారం నేను వెంటనే 7 గంటలకే మరి రెసిడెన్షియల్ స్కూల్ లోకల్ మా స్థానిక కార్యకర్తలందరినీ, తిమ్మాపురం పంచాయతీలో ఉండే కార్యకర్తలందరినీ పిలిచి మళ్ళీ రెసిడెన్షియల్ స్కూల్ దగ్గరికి వచ్చి ఏం మేడం అంటే 3 రోజుల నుంచి బోరు నిలిచిపోయిందన్న అధికారుల దృష్టికి తీసుకుపోయినాము, కానీ చర్యలు లేవు, మరి మన నీళ్ళు సమస్య అయిపోయింది. 700 మంది ఈ బాలికలు ఈ స్కూల్లో చదువుతున్నారు, నీళ్ళు సమస్య అయిపోయిందని తెలపడం జరిగింది. వెంటనే నేను ఎమ్మెల్యే గారికి ఇది విషయం అంటే వెంటనే నీళ్లు ట్యాంకర్ల ద్వారా పిల్లలకు నీళ్లు ఇవ్వండి, 3 రోజులు కానీ నీళ్లు ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేయండి, తర్వాత
సాయంత్రం లోపల జియాలజిస్టులు పంపిస్తాను. ఎక్కడైనా గవర్నమెంట్ ప్లేస్ ఉంటే ఆ గవర్నమెంట్ ప్లేస్లో మరి స్కూల్ కాంపౌండ్లోనే ఒక పాయింట్ పెట్టి, ఒకటి కాకపోతే 4 పాయింట్లు పెట్టండి. వెంటనే ఇమీడియట్గా బోరు 2 రోజుల లోపల 3 రోజుల లోపల బోర్ వేపిద్దామని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి మా కార్యకర్తలు ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు అందరూ 8 గంటలకే స్కూల్కి చేరుకొని మరి ఇక్కడ ఉండే సమస్యలు తెలుసుకొని మరి బోర్ వేపించేదానికి ప్లేస్ చూసి ఆ ప్లేస్లో జియాలజిస్ట్ 4 గంటల లోపల జియాలజిస్ట్తో చెక్ చేపించి మరి వెంటనే 3 రోజుల లోపల స్కూల్కి వచ్చిన నీటి సమస్యనే తీర్చేదానికి మా ఎమ్మెల్యే గారు మాకు గట్టి హామీ ఇచ్చారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. మరి ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే గారికి మా మండలం తరఫున, తిమ్మాపురం గురుకుల పాఠశాల తరఫున, తిమ్మాపురం గ్రామస్థాయి నాయకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి 3 రోజుల లోపల ఈ సమస్యని తక్షణమే అధిగమిస్తామని చెప్పేసి మేము ఇవన్నిటికీ మా ఎమ్మెల్యే గారు 6 గంటలకే మాకు ఫోన్లు చేసినాడు. మరి మా సమస్య, మా బాలికల సమస్య తీర్చేదానికి ఆయన కృషి చేస్తున్నాడు. ఆయనకి మా మండలం తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.